Hi, this is Dr. Navin Indur, Tender Hands Rehabilitation Center, Hyderabad. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ లోవర్ బ్యాక్ పెయిన్. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఈ రోజుల్లో వెరీ కామన్ థింగ్. ఎంత కామన్ అంటే ప్రతి ఇంట్లో కఫ్, కోల్డ్, ఫీవర్ ఎట్లాగా ఉంటుందో ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా అంతే సమస్యగా మారిపోయింది. ప్రతి నలుగురిలో ఒకరు కాకుండా ఇద్దరు మినిమంగా సఫర్ అవుతున్నారు. మ్యాక్సిమం చెప్పాలంటే 3 to 4 మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే దీనికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంది, ఏ పని చేస్తే మనకు పెయిన్ వస్తుంది, ఇవన్నీ తెలియక చాలామంది దీని బారిన పడిపోతూ ఉన్నారు. ఈరోజు సూర్యనారాయణ గారు అని చెప్పేసి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వ్యక్తి. ఇతను మన దగ్గర జాయిన్ అయింది 11/4/2025. ఈరోజు మన దగ్గర జాయిన్ అయ్యారు. ఈ రోజుతో ఆయన కంప్లీట్ అయిన సెషన్స్ 12 సెషన్స్. ఈ 12 సెషన్స్లో ఆయనకి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసాం, ఆయన ఏ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చాడు, ఆయన మాటల్లోనే విందాం. సూర్యనారాయణ గారు నమస్కారం. నమస్తే సార్. సూర్యనారాయణ గారు, మీరు ఇక్కడికి రాకముందు మీరు ఏ ప్రాబ్లంతో మా దగ్గరకు వచ్చారు, మీరు ఎక్కడెక్కడ తిరిగేసి ఉన్నారు, మీకు ఎన్ని మందులు వాడిన తగ్గిందా తగ్గలేదా అనేది కూడా మీ మాటల్లో చెప్తే మా వ్యూవర్స్కి అర్థమైపోతుంది. సార్, నాకు ఎక్కువ నడుము నొప్పి ఉండేది. నార్మల్గా అయితే నేను సేల్ వర్క్ చేసేవాడిని, టాపీ పని. ఒక 5 నిమిషాల్లో ఒంగుని పని చేస్తే పైకి లెగలపోయాడు. అంత నొప్పిగా ఉండేది. ఈ టెండర్ హ్యాండ్స్లో జాయిన్ అయినా మా వాళ్ళు కూడా చాలామంది శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ ఆయనకి నాకు ఇంకా ఎక్కువ ఉండేది. ఆయనకి తగ్గి ఆయన నాకు చెప్పాడు. ఆయన చెప్తే ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ అయినాను సార్. ఇప్పటికైతే 9 రోజులు అవుతుంది. అంతకుముందు చాలా నొప్పి ఎక్కువ ఉండేది, కూకొని కూడా లెగలపోయాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏమైనా ఇంజక్షన్లు ఇచ్చామా? ఇంజక్షన్లు అయితే ఏం ట్రీట్మెంట్ చేసాం? కంప్లీట్ న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ చేసి మీకు తగ్గించామా, లేకపోతే ఇంకేదైనా గోళీలు ఇచ్చో లేదంటే ఇంజక్షన్లు ఇచ్చో తగ్గించామా? ఇందులో సూదులు ఏం లేవు సార్. సూదులు లేవు, గోళీలు లేవు. ఇప్పుడు మీరు ఇదివరకు మీరు ఇక్కడ మా దగ్గర రాకముందు సఫర్ అయ్యే విధానంలో ఇప్పుడు సఫర్ అయ్యే విధానంలో మీకు ఆ తేడా ఏమైనా గమనించారంటే, ఇప్పుడు ఆ రోజు నాకు ఇక్కడ రాసుకుంది మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం చెప్పారంటే, స్లీపింగ్ పొజిషన్లో ఆ కాళ్ళు కొద్ది తిమ్ముళ్ళు పట్టేసి నడుము నొప్పి వచ్చేదని చెప్పేవారు. మళ్ళీ ముందుకు బెండ్ అవ్వడం నాకు ఇబ్బంది అయ్యేదని చెప్పేవారు మీరు. బెండ్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఎలా ఉంది అది? ఇప్పుడేం లేదు సార్, మంచిగానే ఉంది. ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు అది ఎలా ఉంది? నొప్పి ఏం లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఇన్ని డేస్ అయింది కదా, మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆ పెయిన్ తగ్గిపోయింది? మొత్తం నాకు 80% తగ్గింది సార్. 80% తగ్గిపోయింది. ఇంకా ఇంకో 3 days ఉంది, అది కూడా తగ్గిపోతుంది. కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి. ఓకేనా? ఇది నీతోటే కాకుండా ఇంకా మీ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో వీళ్ళు ఎవరైనా కానీ మోకాల నొప్పులు అవ్వచ్చు, నడుము నొప్పి అవ్వచ్చు, మెడ నొప్పి అవ్వచ్చు, సయాటిక నొప్పి అవ్వచ్చు, ఏ నొప్పి అయినా మీరు ఎవరు బాధపడినా ఇక్కడ మందులు లేకుండా తగ్గిస్తారని చెప్పి వాళ్ళకి 4 చెప్తే మన దగ్గరకు వస్తారు. ఓకేనా? ఇది మాత్రం మీరు కంప్లీట్గా అంటే మీకు జరిగే ట్రీట్మెంట్ అనేది 10 మందికి తెలియాలి. అక్కడ తెలియాలంటే మీరు చెప్తేనే చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది. సో ఎవరు ఇబ్బంది పడ్డా ఏం పడ్డా మీరు చెప్పండి. సరేనా? థ్యాంక్ యూ సూర్యనారాయణ.